ఈ విధంగా రుక్మిణీదేవి పల్లకిలో, బంగారు పల్లకిలో గౌరీదేవి యొక్క దేవాలయానికి చేరుకుంది. ఆ పల్లకిలో నుంచి దిగింది. నేరుగా ఆ గౌరీ దేవాలయంలోకి వెళ్ళి ఒక్కసారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేసింది. అందరూ సైనికులు, చెలికత్తెలు అందరూ ఆమెకు రక్షణగా కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. అందరి మధ్యలో ఆ యొక్క తూర్య ఘోషముల మధ్య, మంగళవాద్యముల మధ్య ఆమె దేవాలయ ప్రవేశం చేసింది. నమ్మితి నామనమ్మున సనాతనులైన ఉమా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ అని ఆ పార్వతీ పరమేశ్వరులను చూచినటువంటిదై అక్కడ ప్రకాశించేటువంటి గౌరీదేవికి తన చేతి నిండా కూడా పూలు తీసుకున్నటువంటిదై ఆ పార్వతీ పరమేశ్వరుని ఇద్దరినీ కూడా ప్రార్థన చేసింది. ఏమనయ్యా అంటే, నమ్మితి నామనమ్మున సనాతనులైన ఉమా మహేశులన్, నా మనస్సులో సనాతనులైనటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరును ధ్యానిస్తున్నాను. మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ. తల్లి గౌరీదేవి, మీరు పురాణ దంపతులు కదా. పురాణ దంపతులు విడదీయరాని బంధం కలిగినటువంటి దంపతులు మీరు. అందువల్ల మిమ్మల్ని ఆరాధిస్తే ఎప్పటికీ కూడా విడదీయరాని బంధంతో మా యొక్క సంసారం జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మేలు భజింతు గదమ్మ. అయితే నీకు ఏం కోరిక కావాలంటావేమో అమ్మా. హరిం పతిజేయుమమ్మ, నన్ను కృష్ణ పరమాత్మ యొక్క భార్యను చేయవలసింది. కృష్ణ పరమాత్మను నాకు భర్తగా చేయవలసింది అని చెప్పి ఆమె మనస్ఫూర్తిగా యొక్క గౌరీదేవికి నమస్కరించినటువంటిదై తన చేతిలో ఉన్నటువంటి పుష్పాలను ఆమె యొక్క పాదాల మీద సమర్పించినటువంటిదై ఆ గౌరీదేవికి నమస్కారం చేసుకుంది. తన యొక్క సౌభాగ్యాన్ని కాపాడమంది. ఆ శ్రీకృష్ణుడే నాకు భర్తగా కావాలని చెప్పి మనస వాచ కర్మణ భక్తితో కోరుకుంది. ఆమె మొట్టమొదటి నుంచి కూడా కోరుకునేటువంటి కోరిక అదే. అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా ఈ యొక్క రుక్మిణీదేవిని పరమ సంతోషంతో ఆశీర్వదించారనమాట. ఆశీర్వదించిన తర్వాత ఆ గౌరీదేవికి నమస్కరించినటువంటిదై, ఈశ్వరుడికి నమస్కరించినటువంటిదై ఆ యొక్క రుక్మిణీదేవి అక్కడి నుంచి బయలుదేరి దేవాలయం వాకిట్లోకి వచ్చింది. దేవాలయం వాకిట్లోకి వచ్చిన తర్వాత ఇక పల్లకీలో ఎక్కిందన్నమాట. పల్లకీలో ఎక్కింది. అందరూ కూడా బయలుదేరారు. బయలుదేరి వస్తూ ఉంటే ఆ రుక్మిణీదేవిని దేవాలయంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు కృష్ణుడు చూశాడు. చూసి, ఆహా, చెప్తే వినడం కాదు, చూస్తే ఉంది కదా, ఎంత అందంగా ఉంది రుక్మిణి అని చెప్పి అనుకున్నాడు. అదే విధంగా కృష్ణుణ్ణి కూడా రుక్మిణీదేవి చూసింది. అక్కడ ఉండేటువంటి జనం కూడా అనుకుంటున్నారు, కృష్ణ పరమాత్మ ఇంత అందంగా ఉన్నాడు, తరువాత రుక్మిణీదేవి ఇంత అందంగా ఉంది, ఈ రుక్మిణిని శిశుపాలుడికి ఏందబ్బా ఇచ్చేది, అదే కృష్ణుడికి కానిచ్చుంటే ఈ ఇద్దరు ఎంత బాగున్నారు, ఎంత అందంగా ఉన్నారు, వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే కదా బ్రహ్మదేవుడు తెలివైనటువంటి వాడు అనిపించుకుంటాడు, వీళ్ళిద్దరినీ కదా కలపాలా అని అనుకుంటున్నారు అక్కడ చూసేటువంటి వాళ్ళు. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అసలు కృష్ణుడు ఈ పెళ్లికి ఎందుకు వచ్చాడబ్బా, ఓహో భీష్మకుడు పిలిపించుంటాడు వచ్చుంటాడులే అని కొంతమంది.
పెళ్లి చూడడానికి వచ్చాడు అని. కొంతమంది ఏమనుకుంటున్నారంటే శిశుపాలుడి పెళ్లి కదా, శిశుపాలుడు కృష్ణుడి యొక్క మేనత్త కొడుకే కదా, మేనత్త కుమారుడి పెళ్లికి వచ్చి ఉంటాళ్ళే అని కొంతమంది. కొంతమంది ఏమంటే అసలు శిశుపాలుడు అంటేనే మంట కృష్ణుడికి, ఈ జరాసంధుడు అంటే కూడా పడదు, కానీ రుక్మిణీదేవి కృష్ణుణ్ణి ప్రేమించున్నదనే విషయం కొంతమందికి తెలుసు కదా, అదే విధంగా కృష్ణుడు కూడా రుక్మిణి అంటే ఇష్టపడుతున్నట్టుగా తెలుసు. అంటే వీళ్ళు ఆవులు ఇస్తే పేవులు లెక్క పెట్టేవాళ్ళు అనమాట. జనాలంటే సామాన్యులు కాదు, ఎక్కడేమనుకున్నా పోతుంటుంది వీళ్ళకు అనుకుని, అందువల్ల రుక్మిణీదేవిని ఏమన్నా ఎత్తుకోపోవడానికి వచ్చాడా అని కొంతమంది అనుకుంటున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఇట్ట పరిపరి విధాలుగా ఆలోచించుకుంటున్నారు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఆ మంగళ తూర్య ఘోషముల మధ్య ఆ ఊరేగింపుగా వస్తూ ఉన్నారు వీళ్ళు. కృష్ణ పరమాత్మ వైపే వస్తూ ఉందన్నమాట ఊరేగింపు. అనేక మంది సైనికులు ఉన్నారు, అనేక మంది రక్షణ ఉన్నది. కానీ జరాసంధాదులందరూ మాత్రం అక్కడ కుండినగరంలో రాజధాని దగ్గరే ఉన్నారు. ఏమో పోయి పూజ చేసుకొని వచ్చేస్తుందిలే, ఆమెను పెళ్లి చేసుకుందామని పెళ్లి కొడుకు విడిది దగ్గర అందరూ ఉన్నారు. ఏం ఊరి బయట ఈ పార్వతీదేవి పూజ కోసంగా వచ్చింది, పూజ అయిపోయింది, బయలుదేరి వెళ్ళిపోతున్నారు. దారిలో కృష్ణుడు ఉన్నాడు అనమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే, ఇదే సమయము, ఇక నేను ఉండలేను, నేను తట్టుకోలేను, రుక్మిణిని తెచ్చి నా దగ్గర కూర్చోబెట్టుకోవాలి అనుకున్నాడు. అంటే నేను ఉండలేకపోతున్నాడు ఆమె సౌందర్యాన్ని చూసి. ఆ ఊరేగింపు దగ్గరగా వచ్చేటప్పుడు ఈయన ఏమంటే జాగ్రత్తగా దారకుడి రథాన్ని పక్కనే నడపమని చెప్పి దగ్గరగా వచ్చిన తర్వాత ఒక్క ఉదుటున రథంలో నుంచి దిగినటువంటి వాడి శర వేగంతో ఆ రుక్మిణి కూర్చో ఉండేటువంటి పల్లకి దగ్గరికి వెళ్లి పల్లకీలో ఉండేటువంటి రుక్మిణీదేవిని చటుక్కన తీసుకుని తన బాహువుల్లో బంధించుకుని తీసుకుని వచ్చినటువంటి వాడై తన రథంలో కూర్చోబెట్టేసుకొని దారుగా పోనీ ఇంక మన రథాన్ని అన్నాడు అనమాట. ఇది ఎట్లా అంటే రెప్పపాటు కాలంలో జరిగిపోయింది, ఎవరు ఊహించలేదన్నమాట. అందరూ ఇలా చూసేటప్పటికి రుక్మిణిని తీసుకోపోయి తన రథంలో పెట్టుకున్నాడు. రథం బయలుదేరేసింది. రుక్మిణి కూడా సిద్ధంగా ఉంది కృష్ణుడితో కూడా వెళ్ళిపోవడానికి. అందువల్ల రథం బయలుదేరేటప్పటికి ఇంకా ఇక్కడ ఉండేటువంటి సైనికులందరూ ఒక్కసారిగా కుమ్మడిగా ఆ రథాన్ని చుట్టుముట్టేసి ఆ రథాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో బలరాముడు, ఉగ్రసేనుడు, సాత్యకి మొదలైనటువంటి సైన్యాలన్నీ కూడా వచ్చేసి వాళ్ళందరికంటే ముందు బలరాముడు చేరుకోమన్నాడు అక్కడికి. బలరాముడు ఏం చేశాడంటే అక్కడ సిద్ధంగా ఉన్నాడు. రుక్మిణిని అపహరించేటప్పుడు బలరాముడు సిద్ధంగా ఉన్నాడు. బలరాముడి యొక్క పరిస్థితి చూసే కృష్ణుడు సిద్ధంగా తీసుకొచ్చేసాడు అనమాట. వెంటనే రుక్మిణి యొక్క ఆ దారకుడు రథాన్ని ముందుకు తోలే లోపల చుట్టూ ముట్టేశారు ఈ యొక్క సైన్యం అంతా కూడా సిద్ధంగా ఉన్నారుగా. అప్పుడు వెంటనే బలరాముడు ఏం చేశాడంటే ఒక పెద్ద వృక్షం ఉండింది అక్కడ, ఆ వృక్షాన్ని పెకలించాడు. ఆ వృక్షాన్ని పెకలించినటువంటి వాడి గర తిప్పుతూ రాండ్రా ఇప్పుడు నాతో యుద్ధానికి అని చెప్పేటోటికి అందరూ బలరాముడి వైపు చూసేటోటికి బలరాముడు ఏమన్నాడంటే, కృష్ణ నీవు రథం తీసుకుని వెళ్ళిపో, నువ్వు ద్వారకా నగరానికి వెళ్ళిపో, వీళ్ళ సంగతి అంతా నేను చూస్తానని చెప్పాడు. అప్పుడు ఈ సైన్యం అంతా బలరాముడితో యుద్ధానికి మోటుకుంది. బలరాముడు యుద్ధం చేసేటప్పుడే సాత్యకి, ఉగ్రసేనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి యుద్ధానికి మొదలు పెట్టారు. పెద్ద యుద్ధ వాతావరణం అయిపోయింది. అక్కడ సైనికులందరినీ కూడా చాలా మందిని సంహరించేశారు వీళ్ళు. కొంతమంది రుక్మిణీదేవి రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి జరాసంధుడికి చెప్పేశారు విషయం. రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు, యాదవ సమూహాలన్నీ కూడా వచ్చేసి ఉన్నాయి, భయంకరంగా సైనికులందరినీ సంహరించేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పేటోటికి జరాసంధుడు క్రోధ తామ్రాక్షుడైపోయి వెంటనే రథాన్ని సిద్ధం చేయమని చెప్పి, నేను ఆ ద్వారకా నగర వాసి అయినటువంటి కృష్ణుణ్ణి ఎన్నిసార్లు నేను యుద్ధంలో గెలవాలని ప్రయత్నించాను, కానీ ఓడిపోయినాను. ఈసారి మాత్రం తరుంకుని వెళ్ళి ద్వారకా నగరానికైనా వెళ్ళి ఆ జలదుర్గాల్లో ఉండేటువంటి ఆ కృష్ణుణ్ణి, ఆ జలదుర్గాన్ని ధ్వంసం చేసి, ద్వారకా నగరాన్ని ధ్వంసం చేసి కృష్ణుణ్ణి సంహరించి రుక్మిణిని తీసుకువస్తానని చెప్పి జరాసంధుడు క్రోధ తామ్రాక్షుడై లేచేటోటికి
వెంటనే పౌండ్రక వాసుదేవుడు అని ఉన్నాడు ఆయన స్నేహితుడు. ఆ పౌండ్రక వాసుదేవుడు లేచాడు. జరాసంధ మహారాజా, కృష్ణుణ్ణి సంహరించడానికి నువ్వు పోవాల్సిన అవసరం లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం దేనికి? నేను వెళతాను. నేను వెళ్ళి ఆ కృష్ణుణ్ణి ఖండాలుగా ఖండించి గద్దలకు కాకులకి ఆయన యొక్క మాంసాన్ని అంతా కూడా పంచి పెట్టి రుక్మిణీదేవిని తీసుకువస్తాను. భూలోకంలో ఒక్క వాసుదేవుడు ఉండాల్సిందే గాని ఇద్దరు వాసుదేవులు ఉండకూడదని చెప్పి ఈ పౌండ్రక వాసుదేవుడు అని ఆయన విజృంభించాడు. వీళ్ళిద్దరూ విజృంభించేటువంటికి శిశుపాలుడు లేచాడు. అసలు నా వల్ల ఇది జరిగింది. నేను మీరందరూ యుద్ధానికి పోయి మీ యొక్క సైన్యాన్ని మీ శరీరాలను ఇబ్బంది పరచుకోవాల్సిన అవసరం లేదు. నేనేదో తేల్చుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను రుక్మిణిని, వాడు ఎత్తుకెళ్ళాడు. కాబట్టి నేను వాడిని సంహరించి నేను రుక్మిణిని తెచ్చుకుంటాను. అప్పుడే నా మగతనం అనేది తెలుస్తుంది. ఆ కృష్ణుడు క్షత్రియుడైతే రుక్మిణిని తీసుకెళ్తాడా? అతను పశుపాలకుడు కాబట్టి, పశువులు మేపే వాళ్ళలో పెరిగిన వాడు కాబట్టి, పశు సాంప్రదాయం తెలిసిన వాడు కాబట్టి, పశుగుణాలు కలిగినటువంటి వాడు కాబట్టి, పశువు మాదిరి వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నాడు కృష్ణుడు. ఆ కృష్ణుని నేను సంహరించి నా పగ తీర్చుకున్న ఆ రుక్మిణిని నేను తెచ్చుకుంటానని చెప్పి శిశుపాలుడు లేచాడు. అప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, జరాసంధుడు ఏం చెప్పాడంటే, శిశుపాల, నువ్వు వెళ్ళడం, పౌండ్రక వాసుదేవుడు వెళ్ళడం, నేను వెళ్ళడం కాదు. కృష్ణుడు అసాధ్యుడనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కృష్ణుడి యొక్క మధురా నగరం మీదకు 17 సార్లు దండెత్తున్నాను నేను. గోమంత పర్వతం దగ్గర ఇంకా కొన్ని 21 అక్షౌహిణుల సైన్యంతో పోయినా కానీ ఆ బలరామకృష్ణుడు ఏం చేయలేకపోయినాము. కాబట్టి ఇప్పుడు నువ్వొక్కడివే, నేనొక్కడినే కాదు, మనందరం కలిసిపోవాలి. కాబట్టి పౌండ్రక వాసుదేవుడు, నీవు, నేను అందరం కూడా ఈ యొక్క రుక్మి మొదలైనటువంటి వాళ్ళందరం కూడా బయలుదేరిపోయి వాళ్ళను సంహరించి, యాదవులంటే సామాన్యులు కాదు, మహాబల పరాక్రమ సంపన్నులు, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించి కానీ రుక్మిణిని మనం తెచ్చుకోలేము, అందరూ బయలుదేరండి అన్నాడు. అప్పుడు శిశుపాలుడు ససైన్యంగా, పౌండ్రక వాసుదేవుడు, జరాసంధుడు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, అక్కడ ఉండే రాజులందరూ కూడా, ఈ జరాసంధుని వైపు ఉండేటువంటి రాజులందరూ కూడా బయలుదేరారు. ఆ రుక్మి కూడా ఆ కృష్ణుని సంహరించాలని చెప్పి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత వీళ్ళందరూ తరుముకుంటూ పోయినారు. అప్పటికే వెళ్ళిపోయినారు వాళ్ళు. కృష్ణుడు చాలా దూరం వెళ్ళిపోయినాడు. బలరాముడు వాళ్ళు ఏంటంటే అక్కడ యుద్ధం చేసేసి ఊరి వెలుపల కాబట్టి వాళ్ళు యుద్ధం చేసి ఆ సైన్యాన్ని సంహరించేసి కూడా యాదవులు కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. యాదవ సైన్యం వెనక వెళుతుంది, ముందు కృష్ణుడు రథం వెళుతుంది. చాలా దూరం వెళ్ళిపోయినారు అన్నమాట. వీళ్ళందరూ యుద్ధ సన్నద్ధులయ్యి ససైన్యంగా చతురంగ బలాలతో వీళ్ళందరూ కూడా పోయినారు. వీళ్ళందరూ కూడా శర వేగంతో పోయి తరుముకుంటూ పోయి యాదవ వీరుల దగ్గరికి పోయేటప్పటికి ఆ యాదవ వీరులందరూ ఇంక కృష్ణుడి రథంతో పాటు అన్ని కూడా వెనక్కి తిరిగాయి అనమాట. వెనక్కి తిరిగిన తర్వాత అప్పుడు యాదవ వీరులను ఈ భీష్మకుడి యొక్క, ఈ జరాసంధుడి యొక్క సైన్యానికి భయంకరమైన యుద్ధం జరిగింది అక్కడ. ఆ యుద్ధంలో సాత్యకి జరాసంధుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇది ద్వంద్వ యుద్ధం అన్నమాట. ఎవరికి తగిన వాళ్ళని వాళ్ళు ఎంచుకుని యుద్ధం చేస్తున్నారు. భయంకరమైన సంగ్రామం జరిగింది అక్కడ. సాత్యకి జరాసంధుడితో యుద్ధం చేస్తున్నాడు. సాత్యకి తండ్రి అయినటువంటి సత్యకుడు అని ఆయన ఉన్నాడు, యాదవరాజు. ఆయన అంగరాజు అని ఆయనతో యుద్ధం చేస్తున్నాడు. భయంకరమైన యుద్ధం జరుగుతుందన్నమాట. తర్వాత శృతదేవుడు, అక్రూరుడు వీళ్ళిద్దరూ కూడా దంతవక్త్రుడితో యుద్ధం చేస్తున్నారు. దంతవక్త్రుడితో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. వీళ్ళిద్దరినీ కూడా జయించడానికి భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు దంతవక్త్రుడు. సరే, విప్రథుడు, శిశుపాలుడు యుద్ధం చేస్తున్నాడు. విప్రుధుడు అనేటువంటి ఆయన, శిశుపాలుడు యుద్ధం చేస్తున్నారు. తర్వాత పౌండ్రక వాసుదేవుడితో కృతవర్మ యుద్ధం చేస్తున్నాడు. భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉన్నది. అదే విధంగా రుక్మి కృష్ణుడి మీదకి వెళ్ళాడు. రుక్మి, కృష్ణుడు, కృతవర్మ, పౌండ్రక వాసుదేవుడు, విప్రుధుడు, శిశుపాలుడు, శక్రదేవుడు, అక్రూరుడు, దంతవక్త్రుడు, సాత్యకి జరాసంధుడు, సత్యకుడు, అంగరాజు.
ఇంక ఈ సైన్యాలు, గుర్రాలు, ఏనుగులు భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఈ అక్రూరుడు శక్రదేవుడు యుద్ధం చేస్తుంటే దంతవక్తుడేమంటే వాళ్ళ యొక్క ధనుర్బాణాలన్నీ కూడా విరిచేసి వాళ్ళను విరథుల్ని చేసి ఆ అక్రూరుణ్ణి ఆ శక్రదేవుణ్ణి వీళ్ళిద్దరినీ కూడా దంతవక్తుడు ఓడించేశాడు. ఓడించేసిన తర్వాత విధూరథుడు అనేటువంటి ఆయన ఎదుర్కొన్నాడు దంతవక్తుడిని. ఆ విధూరథుడు భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. దంతవక్తుడి యుద్ధం జరుగుతూ ఉంది. శిశుపాలుడు ఏం చేశాడంటే విపృతుణ్ణి జయించంగానే గవేషుడు అనేటువంటి ఆయన యుద్ధానికి వచ్చాడు. ఆ గవేషుణ్ణి కూడా బాగా నొప్పించాడు. ఆ గవేషుణ్ణి నొప్పించిన తర్వాత బృహద్దుర్గుడు అనేటువంటి ఆయన యుద్ధానికి వచ్చాడు. ఈ బృహద్దుర్గుడికి ఈ శిశుపాలుడికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ బృహద్దుర్గుడి యొక్క టెక్కాన్ని నరికేశాడు. బృహద్దుర్గుడి యొక్క సారథిని చంపేశాడు. గుర్రాలను చంపేసి ఆ బృహద్దుర్గుడి యొక్క కంఠాన్ని కూడా ఖండించేశాడు శిశుపాలుడు. ఎప్పుడైతే ఆయన కంఠాన్ని ఖండించేశాడో ఇంతకు ముందు చేస్తున్న ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ కూడా వచ్చేసి ఆ వివృతుడును గవేషుడు భయంకరంగా ఎంతో యుద్ధం చేస్తున్నారు. శిశుపాలుడి యుద్ధం అలా జరుగుతూ ఉంది. తర్వాత పౌండ్రక వాసుదేవుడు కృతవర్మ. పౌండ్రక వాసుదేవుడు విజృంభించాడు కదా, కృష్ణుడిని ముక్కలుగా చేసి కాకులు గద్దలకి వేస్తానని. ఆయన కృతవర్మతో యుద్ధం చేస్తున్నాడు. కృతవర్మ భయంకరంగా యుద్ధం చేస్తూ ఆ పౌండ్రక వాసుదేవుడి యొక్క సారథిని చంపేశాడు, గుర్రాలను చంపేశాడు, ఆయన ధనస్సును విరిచేశాడు, ఆయన టెక్కాన్ని నరికేసి ఆ యొక్క రథాన్ని ముక్కలు చేస్తే విరథుడై పౌండ్రక వాసుదేవుడు పారిపోయాడు. అదే విధంగా ఈ బలరాముడు సాత్యకి జరాసంధుడు యుద్ధం చేస్తున్నారు కదా, సాత్యకి జరాసంధుడు యుద్ధం చేస్తూ ఉండగా జరాసంధుడి యొక్క ధనస్సును సాత్యకి విరగ్గొట్టేశాడు. రథాన్ని భగ్నం చేశాడు. రథాన్ని భగ్నం చేసిన తర్వాత అక్కడి నుంచి జరాసంధుడు పారిపోయి మరలా వేరే రథాన్ని తీసుకొని సిద్ధం చేసుకొని వచ్చే లోపల సాత్యకి వేరే వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. సరే, బలరాముడు ఏం చేశాడంటే విజృంభించి రథం మీద వస్తూ ఉన్నాడు. బలరాముడు రథం మీద వచ్చేటప్పుడు వంగరాజు ఏం చేశాడంటే భయంకరమైనటువంటి మదపుటేనుగు మీద వస్తున్నాడు అనమాట. మదపుటేనుగు మీద మదించిన ఏనుగు మీద వచ్చే ఆ వంగరాజును చూసినటువంటి వాడు బలరాముడు తన రథం మీద నుంచి దిగి ఆ నాగలి తీసుకున్నట్టు హలాయుధుడై నేరుగా వెళ్ళి నాగలితో ఆ యొక్క ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీల్చేశాడు. ఎప్పుడైతే చీల్చాడో ఆ ఏనుగు మీద ఉన్నటువంటి వంగరాజు ఏనుగు మీద నుంచి దూకి పలాయనం చిత్తగించాడు. మరలా బలరాముడు వచ్చి రథం మీద ఎక్కాడు. రథం మీద ఎక్కి బయలుదేరి వస్తూ ఉంటే జరాసంధుడు వేరే రథం మీద సాత్యకి చేత ఓడబడినటువంటి జరాసంధుడు వేరే రథం మీద ఎక్కి మరలా వస్తున్నాడు యుద్ధానికి. అప్పుడు ఆ బలరాముడిని చూశాడు. బలరాముడిని చూసి వెంటనే ఏం చేశాడంటే ఈ జరాసంధుడు బలరాముడి మీదకి వచ్చే లోపల బలరాముడు బాగా విజృంభించి యుద్ధం చేస్తూ ఆ సైన్యంలో కొరవి కట్టె మాదిరి తిరుగుతూ చక్ర భ్రమణంతో భయంకరమైన యుద్ధం చేస్తూ బలరాముడు 6 మంది కారుషులను 100 మంది మాగధులను సంహరించేశాడు, విజృంభించాడు. కాశ్యవంశీయుల్ని అనేక మందిని చంపేశాడు. ఈ బలరాముడి యొక్క విజృంభణకు ఎవరు పోలేకుండా ఉన్నారు. అప్పుడు జరాసంధుడు వచ్చాడు బలరాముడిని ఎదిరించడానికి. జరాసంధుడి చూశాడు బలరాముడు. అంతే, ఎంత కోపంగా ఉన్నాడంటే వరసగా బాణ పరంపరలు ప్రయోగించి జరాసంధుడి యొక్క రథాన్ని నువ్వు గింజంత ముక్కలు చేసేసాడు అనమాట. ముక్కలు అయిపోయింది జరాసంధుడి రథం. అప్పుడు విరథుడైనటువంటి ఆ జరాసంధుడు గదాదండాన్ని పట్టుకొని భూమి మీదకి దూకాడు. భూమి మీదకి దూకి గదతో వస్తున్నాడు అనమాట. గదతో వచ్చేటువంటి ఆ యొక్క జరాసంధుడు క్రోధ తామ్రాక్షుడై ఆ గదతోనే బలరాముడి యొక్క రథాన్ని పొడి చేసేశాడు. పొడి చేసి గదాదండం తీసుకొని కొట్టబోతే
ఆ బలరాముడు జరాసంధుడి దెబ్బకు భయపడి రథంలో నుంచి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాత్యకి రథం మీద ఎక్కేశాడు. ఎక్కిన తర్వాత భయంకరమైనటువంటి రణరంగం, అంటే ఆ జరాసంధుడు గదాదండాన్ని పట్టుకొని తిప్పుతున్నాడు. బలరాముడు భయపడి సాత్యకి రథం మీదకి వెళ్ళిపోయినాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా విజృంభించి యుద్ధం చేస్తున్నారు. ఆ రణరంగం ఎలా ఉన్నది అంటే ముక్కలైనటువంటి ఏనుగులు, ముక్కలైనటువంటి గుర్రాలు, ముక్కలైనటువంటి రథాలు, ముక్కలైనటువంటి తలలు, రక్త సిక్తమైపోయింది ఆ యొక్క రణరంగం అంతా కూడా. అప్పుడు ఆ సాత్యకి రథం మీద ఎక్కినటువంటి బలరాముడు మరలా గదాదండాన్ని ధరించి మరలా రణరంగంలోకి ఒక్కరవ అలుపు తీర్చుకొని సతాయించుకొని వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు బలరాముడికి ఆ జరాసంధుడికి భయంకరమైన గదాయుద్ధం జరిగింది. భయంకరమైన గదాయుద్ధంలో చక్ర భ్రమణంతో కుడి ఎడమల వైపుగా వాళ్ళు తిరుగుతూ ఆ మల్లయుద్ధ విశారదులు, గదాయుద్ధ విశారదులైనటువంటి ఆ జరాసంధ బలరాములు ఇద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉంటే ఆ సందర్భంలో బలరాముడు ఏం చేశాడంటే తన యొక్క గదతో జరాసంధుడి యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. ఆ వక్షస్థలం మీద కొట్టగానే ఆ జరాసంధుడు పెద్దగా అరుస్తూ నెత్తురు గక్కి పడిపోయినాడు అనమాట. ఎప్పుడైతే జరాసంధుడు పడిపోయినాడో, జరాసంధుడు చనిపోయినాడు అనుకున్నాడు బలరాముడు. పడిపోయినాడంటే ఆ పక్కకు పోగానే బలరాముడు అట్ట పక్కకు పోగానే జరాసంధుడి సారథి ఎడంగా రథం పెట్టుకున్నాడు. ఆయన వచ్చినటువంటి వాడి ఈ జరాసంధుడిని నా రథంలో వేసుకుని అక్కడి నుంచి దూరంగా పారిపోయినాడు. అంటే ప్రాణరక్షణ చేయాలి జరాసంధుడికి అనే ఉద్దేశంతో దూరంగా తీసుకెళ్ళాడు. సరే, భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళతో బలరాముడు యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం వర్ణించడానికి అడివిగానట్టుగా జరుగుతుంది. అప్పుడు రుక్మి కృష్ణుడి మీదకి వచ్చాడు. రుక్మి కృష్ణుడి మీదకి వచ్చి అడ్డగించి బాణ వర్షం కురిపించేశాడు. రుక్మి కృష్ణుడి అన్న. ఎలా ఉన్నదయ్యా, రుక్మి కృష్ణుడి మీద యుద్ధం చేస్తున్నాడు, రుక్మిణీదేవి అన్న. అప్పుడు ఆ కృష్ణుడి అన్నైనటువంటి బలరాముడు అక్కడ విజృంభించున్నాడు, రుక్మిణి అన్నైనటువంటి ఆ రుక్మి ఇక్కడ విజృంభించున్నాడు. ఇప్పుడు యుద్ధం కేవలం కృష్ణ రుక్మిల మధ్య జరుగుతుందన్నమాట. ఎలా ఉందయ్యా వీళ్ళిద్దరి యొక్క యుద్ధం అంటే దేవతలు కూడా చూస్తున్నారట. అంత భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఎట్లా అంటే అనేకమైనటువంటి దివ్యాస్త్రాలన్నీ తెలుసు రుక్మి, సామాన్యుడు కాదు. పరశురాముడి చేత బ్రహ్మాస్త్రాన్ని సంపాదించుకో ఉండేవాడు రుక్మి, ఏ సామాన్యుడు కాదు. కృష్ణుడితో యుద్ధం చేస్తున్నాడంటే అమాయకుడేం కాదు అక్కడ. అప్పుడు కృష్ణుడంటే భగవంతుడు కాబట్టి రుక్మి చేతిలో ఓడిపోలేదు కానీ, లేకపోతే రుక్మి చేతిలో ఎటువంటి వాడైనా ఓడిపోతాడు అనమాట. అంత బలం రుక్మికి, అంత బలము పొగురు అన్నీ ఉన్నాయన్నమాట. ఆయన ఏం చేశాడంటే ముందు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే మహాస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించగానే భయంకరమైన చీకటులు గమ్ముతూ భయంకరమైనటువంటి మేఘాలు, భయంకరమైన వర్షము, రాళ్ల వర్షంతో వచ్చేసింది ఆ ఐంద్రాస్త్రం. ఇంద్ర సంబంధమైన అస్త్రం అని. వెంటనే కృష్ణ పరమాత్మ ధ్యానించి ఇంకొక అస్త్రాన్ని, కృష్ణుడు ఏ అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు ఇక్కడ చెప్పడం లేదు, ఎక్కడా చెప్పడం లేదు. ఆయన ఏ అస్త్రాలు ప్రయోగిస్తాడు, ఆయన పరమాత్మ కదా. వెంటనే ఐంద్రాస్త్రానికి ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించాడు. అదంతా ఆగిపోయింది. వెంటనే ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే ఈ మహాస్త్రముల యొక్క యుద్ధం ఇలాగే ఉంటుందన్నమాట. ఆగ్నేయాస్త్రం అంటే పెద్ద మంటలు, దావాగ్నితో సంబంధమైనటువంటి పెద్ద భయంకరమైన పెనుమంటలు అదంతా కూడా చుట్టుకున్నాయి. కృష్ణుణ్ణి కాల్చేయడానికి వస్తున్నాయి. కొరవాళ్ళందరూ యుద్ధం ఆపేశారు. ఈ కృష్ణుడు రుక్మి యొక్క యుద్ధాన్నే చూస్తున్నారు అందరూ కూడా. బలరాముడు కూడా యుద్ధాన్ని ఆపేశాడు. అప్పుడు ఆ ఆగ్నేయాస్త్ర ప్రభావాన్నంతా కూడా కృష్ణ పరమాత్మ అణిచేశాడు. ఆ పెద్ద మంటలన్నీ కూడా అవి కనపడకుండా పోయినాయి. వెంటనే ఈయన తీసుకొని యామ్యాస్త్రం ప్రయోగించాడు. యామ్యాస్త్రం అంటే యమధర్మరాజు సంబంధించింది. ఆ యామ్యాస్త్ర ప్రయోగం ఎలా ఉన్నది అంటే కొన్ని కోట్ల మంది యమధర్మరాజులు గదాదండాన్ని ధరించి పాశాలు ధరించినటువంటి వాళ్ళై కృష్ణుడి చుట్టూ కొన్ని కోట్ల మంది యమధర్మరాజులు వచ్చేసారు చంపేయడానికి.
వెంటనే కృష్ణుడు మా కళ్ళు మూసుకున్నటువంటి వాడి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం ఆకాశంలోకి పోగానే యమధర్మరాజులందరూ ఈ అస్త్రంలోకి వెళ్ళిపోయినారు అన్నమాట. చూస్తున్నారు విచిత్రంగా దేవతలందరూ కూడా. వెంటనే ఆయన రాక్షసాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ రాక్షసాస్త్రం ఎటువంటిదయ్యా అంటే అనేక మంది రాక్షసులు కృష్ణుడిని తినేయడానికి వచ్చారనమాట. మళ్ళీ ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ రాక్షసులందరూ ఈ అస్త్రంలోకి వెళ్ళిపోయినారు. విచిత్రంగా చూస్తున్నారు ఈ యుద్ధాన్ని అందరూ కూడా. వెంటనే ఆయన ఎంత శక్తితో చూడండి, భగవంతుడితో యుద్ధం చేయాలంటే వారుణాస్త్రం ప్రయోగించాడు. వారుణాస్త్రం ప్రయోగిస్తే, వారుణాస్త్రం అంటే ఉత్త వానేనమాట, కుండపోత వర్షం. అంటే ఇంతకుముందు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు మెరుపులు, మెరుములు, రాళ్ల వర్షం ఇవంతా. ఇప్పుడు కేవలం ఏనుగు తొండం ధార వర్షం కురిసేస్తుంది అనమాట. ఆ ఎల్లువలో వీళ్ళందరూ కొట్టుకోపోతారు, అటువంటి వాన. వెంటనే కృష్ణుడు ఏ అస్త్రం ప్రయోగించాడో మనకు తెలియదు కానీ కుండపోత, ఏనుగు తొండం ధారలన్నీ ఆగిపోయినాయి. ఇంకా లాభం లేదని వాయవ్యాస్త్రం ప్రయోగించాడు. వాయవ్యాస్త్రం అంటే సుడిగాలి, భయంకరమైనటువంటి గాలి వస్తుంది. ఆ గాలికి మన ఈ మధ్య కొట్టినటువంటి గాలికే చాలా ఎగిరిపోయిన ఇళ్లన్నీ కూడా. ఇంకా ఈయన వాయువ్యాస్త్రం ప్రయోగిస్తే రథాలు, గుర్రాలు, ఏనుగులు, మనుషులంతా లేచిపోయేంత వాన గాలి వచ్చిందనమాట. కానీ ఏమీ భయపడకుండా కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి చూస్తుండగా ఒక అస్త్రం ప్రయోగించాడు. ఆ వాయువు అంతా మామూలుగా వెళ్ళిపోయింది. తర్వాత కౌబేరాస్త్రం. కౌబేరాస్త్రం అంటే యక్షులు అన్నమాట. భయంకరమైన నోరు తెరుచుకొని అనేక కోట్ల మంది యక్షులు వచ్చేశారు. ఆ కౌబేరాస్త్రాన్ని కూడా ఈయన ధ్వంసం చేసేసాడు. తర్వాత ఆఖరగా శైవాస్త్రం ప్రయోగించాడు. శైవాస్త్రం ప్రయోగిస్తే దాంట్లో నుంచి అనేక శూలాలు, ఈశ్వరుడి స్వరూపమైనటువంటి అనేక ఈ గణాలు, ప్రమద గణాలన్నీ కూడా వచ్చేసాయి. కానీ శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ. ఆ కృష్ణ పరమాత్మ ప్రయోగించిన బాణంతో ఆ శివశక్తి అంతా కూడా నశించిపోయింది. అప్పుడు ఇవన్నీ ఈయన దగ్గర నుండి అస్త్రాలు అయిపోయినాయి. ఈయనకి కష్టపడి నేర్చుకున్న అస్త్రాలన్నీ ఈ రుక్మి ప్రయోగించాడు, అయిపోయింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నన్ను ఇలా చేస్తావట్రాను, నీ దివ్యాస్త్రాలు నన్ను ఏం చేస్తాయని చెప్పి అనేక బాణాలు వచ్చేటట్టుగా ఒక్క బాణాన్ని ప్రయోగించాడు. ఆ ఒక్క బాణం వచ్చి తగిలేటోటికి ఈ రుక్మి యొక్క శరీరం అంతా తూట్లు పోయింది. తూట్లు పోయి ముక్కలైనంత పని అయింది కానీ ముక్కలు కాల. అంటే మనిషి ఏమో బాగానే ఉన్నాడు. చీల్చి ఆ బాణాలు శరీరం అంతా కోసేసినట్టు చేసేసి శరీరం అంతా గాయాలు చేసేసాయి. గాయాలు చేసేటట్టుకి కింద పడి పొల్లాడుతున్నాడు అనమాట. కింద పడి ఆ బాణాలకు దెబ్బలకు తట్టుకోలేక పొల్లాడుతుంటే అప్పుడు ఉపసంహారం చేశాడు. ఆ బాణం వెళ్ళిపోయి వెనక్కి. కానీ ఈయన శరీరం అంతా మన కత్తితో కోసేసినట్టు తెగినట్టు అయిపోతుంది. అటువంటి సందర్భంలో కూడా కొత్త డాలు కత్తి తీసుకుని పైకి లేచాడు. ఎంత బలమో చూడండి రుక్మికి. అప్పుడు ఆ కత్తిని, ఆ డాలును వేరే బాణాలతో పడగొట్టేశాడు. ఇంకా కింద పడి గిలగిలగిల తనుకుంటున్నాడు ఆ రుక్మి. అప్పుడు ఒక అస్త్రాన్ని తీశాడు. అస్త్రాన్ని తీసి ఆ బాణంగాని ప్రయోగిస్తే చచ్చిపోతాడనమాట రుక్మి. అటువంటి సందర్భంలో ఈ రుక్మిణీదేవి ఆ రథంలో ఏడుస్తుందట. అంటే అన్నగారి కదా, ఎట్టయినా రక్త సంబంధం కదా, అంటే చంపొద్దని చెప్పి కృష్ణుడితో చెప్పలా రుక్మిణి. దుఃఖిస్తూ ఉందట. ఆ దుఃఖించేటువంటి రుక్మిణిని దగ్గరకు తీసుకొని, రుక్మిణి, ఈ శుభ సందర్భంలో నిన్ను వివాహం చేసుకునేటువంటి శుభ సందర్భంలో నేను మా బావమరిదిని చంపలే, నువ్వేం భయపడద్దు అని చెప్పి ఆయన అవమానంగా మాట్లాడాడు. అవమానంగా మాట్లాడి భాగవత ప్రకారంగానైతే తల తరిగేయాలి, కానీ తల గొరుగుట తల తరుగుట కన్నా తుచ్చతరము నరేంద్ర అని చెప్పి ఆ గుండు గీచేసి అవమానం చేసి పంపించినట్టుగా భాగవతంలో ఉంది. ఇక్కడైతే ఆ విషయం చెప్పలేదు. బాగా అవమానపరిచి ఇక నువ్వు బుద్ధితో బతుకు, ఇక నా జోలికి రావద్దని చెప్పాడనమాట. అంటే తల గొరిగిన విషయము నిజమే, తిట్టిన విషయము నిజమే. వ్యాస భగవానుడు రాసేటప్పుడు భాగవతంలో ఆ విషయాన్ని రాశాడు, ఇక్కడ ఈ విషయాన్ని రాశాడు అనమాట. ఇక్కడ తీవ్రంగా విమర్శించినటువంటి వాడై అందరి దగ్గర అవమానపరిచి
బలరాముడు కూడా సలహా చెప్పాడు అనమాట, కృష్ణ ఆయన చంపద్దు, నువ్వు తల క్షౌరం చేసి పంపించేసి అని. ఆ విధంగా కృష్ణ పరమాత్మ ఆ రుక్మి యొక్క కంఠాన్ని ఖండించకుండా అవమానపరిచి పో అని చెప్పి పంపించేసి బయలుదేరాడు. తర్వాత కృష్ణుడు ఇంకందరూ ఎక్కడో జరాసంధుడు వీళ్ళందరూ కూడా ఊపిరుంటే ఉప్పొమ్ముకు అని బతకచ్చు నాయన, వీళ్ళ జోలికి పోకూడదని చెప్పి అప్పటికి యాదవ సైన్యం చాలా తక్కువ, వీళ్ళ సైన్యాలు ఎక్కువ. అయినా కూడా యాదవులు విజృంభించారనమాట. విజృంభించిన తర్వాత ఎక్కడి వాళ్ళు పలాయనం చిత్తగించేశారు. పలాయనం చిత్తగించిన తర్వాత శృత పర్వుడు అనేటువంటి ఆయన ఏం చేశాడంటే ఈ రుక్మిణి తీసుకోపోయినాడు అనమాట. రుక్మిణిని ఒక రథం మీద ఎక్కించుకొని రుక్మిణి ఇంక మనం పోదాంపా ఊరికని చెప్పి ఆ శృత పర్వుడు తీసుకుని వెళ్ళాడు. కానీ రుక్మికి ఎంత అవమానం అంటే, అందరిలో ఈ విధంగా నన్ను అవమానపరిచినటువంటి నేను ఇక బ్రతికి మాత్రం ఏం ఉపయోగం అనుకున్నాడు. అక్కడ కుండిన నగరం నుంచి బయలుదేరేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు రుక్మిణీదేవిని, కృష్ణుణ్ణి చంపి రుక్మిణీదేవిని నేను తీసుకువస్తాను, అలా తీసుకోరాకపోతే ఈ నగరంలో ప్రవేశించను అని చెప్పున్నాడు అనమాట. అందువల్ల రుక్మి ఏమంటే ఈ శృతపర్వుడితో చెప్పాడు, శృతపర్వ నేను నగరంలో అడుగుపెట్టిన ఇంకెంత అవమానం జరిగింది కాబట్టి, నా చెల్లెల్ని నేను తీసుకోరాలేకపోయినాను కాబట్టి నేను ఇంకా నగరంలో అడుగుపెట్టనని చెప్పి ఆ నగరంలోకి పోకుండా నగరం బయటనే నిర్మించుకొని ఒక నగరాన్ని దూరంగా భోజ కటకము అనేటువంటి నగరాన్ని నిర్మించుకొని ఆ నగరంలో నివసిస్తూ ఉన్నాడు రుక్మి. కుండిన నగరంలోకి ఆయన ప్రవేశించలేదు. తర్వాత జరాసంధుడు, శిశుపాలుడు, ఈ యొక్క పౌండ్రక వాసుదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధం చాలించేసి ఇంకా యుద్ధం వద్దు మళ్ళీ చూస్తాంలే అని చెప్పి అందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయినారు ప్రశాంతంగా. ఈ విధంగా గొడవల మధ్య భయంకరంగా జరిగింది ఇక్కడ యుద్ధం. కళ్యాణం రుక్మిణీదేవి కృష్ణుడు మాత్రం వెళ్ళిపోయినారు. తర్వాత యాదవ సైన్యంతా కూడా హర్షధ్వరాలు చేస్తూ ఈ సైన్యాన్ని ఓడించేశాం కాబట్టి ఇంక వీళ్ళెవరు వచ్చేవాళ్ళు లేరు కాబట్టి యాదవులందరూ పరమ సంతోషంతో హర్షధ్వరాలు చేస్తూ కృష్ణుడి రథం వెనక బయలుదేరారు. కృష్ణుడి రథం సంతోషంగా ద్వారకా నగరం చేరిపోయింది. రుక్మిణీ సమేతుడై కృష్ణ పరమాత్మ ద్వారకలో అడుగు పెట్టాడు. ద్వారకకు వెళ్ళిపోయిన తర్వాత వసుదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ సంతోషపడ్డారు. వెళ్ళిన తర్వాత ఒక రోజంతా ప్రశాంతం అయిపోయిన తర్వాత ఆనందంగా వసుదేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా పిలిచి అందరినీ కూడా ఏర్పాటు చేసినటువంటి వాడు యాదవ కుల పెద్దలందరినీ కూడా పిలిచి ఈ విధంగా కృష్ణ పరమాత్మ మా యొక్క కుమారుడైనటువంటి కృష్ణుడు రాక్షస విధానంగా జయించుకుని ఆ రుక్మిణిని తీసుకువచ్చాడు. ఈ రుక్మిణీ కళ్యాణం, రుక్మిణికి కృష్ణుడికి కళ్యాణం చెయ్యాలి కాబట్టి దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేయండి అని చెప్పిన తర్వాత అందరూ ఉగ్రసేన మహారాజు, వసుదేవుడు మొదలైనటువంటి బలరాముడు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించారు. శౌరి కృష్ణుడు కూడా ఆ శుభముహూర్తానికి సమ్మతించాడు. కృష్ణుడి ముందు ఎవరు ముహూర్తాలు పెట్టగలరు కాబట్టి కృష్ణుడే ఆ శుభముహూర్తం బాగుందన్నాడు. ఆ శుభముహూర్తానికి రుక్మిణీ కళ్యాణం జరగాలనేటువంటి ఉద్దేశ్యంతో ఆ ద్వారకా నగరాన్నంతా కూడా శోభాయమానంగా అలంకరిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి అలంకారాలు చేసి వాళ్ళ బంధువర్గాన్నంతా కూడా ఆహ్వానాలు చెప్పారు. బంధువర్గాలందరూ కూడా ఎక్కడెక్కడి రాజులందరూ కూడా రుక్మిణీ కళ్యాణానికి వస్తూ ఉన్నారు. ఆ ద్వారకా నగరం పక్కనుండేటువంటి వాళ్ళకి మిత్ర దేశాలన్నిటికీ కూడా మిత్ర రాష్ట్రాలకన్నిటికీ కూడా పంపించారు, పత్రికలు పంపించారు. అందరూ కూడా బయలుదేరి రుక్మిణీ కళ్యాణానికి వస్తూ ఉన్నారు. ఆ రుక్మిణీదేవి యొక్క కళ్యాణం ద్వారకా నగరంలో జరుగుతుంది కాబట్టి వైభవంగా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక రుక్మిణీ కళ్యాణాన్ని మనం రేపు తెలుసుకుందాం.